పరిశుద్ధమైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభైన యేసు, మిమ్మల్ని స్తుతించుకుంటున్నాము. మీరు మా రక్షకుడవు, మా కాపరివై ఉన్న దేవుడవు. అందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నాయన, గత దినములన్నిటిలో మమ్మలను క్షేమముగా కాపాడి మీ కృపలో బలపరుస్తూ వస్తున్న దేవుడవు. అందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయమును మాతో ఉంచండి ప్రభా. మీ కృపా బాహుళ్యతను మాకు అనుగ్రహించండి. ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించండి. మా ప్రియమైన యేసయ్యా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించండి. ఈ ఆవరణమంతటిలో మీ సన్నిధిని ఉంచండి నాయన. మీ సన్నిధిలో పాల్గొనుచున్న ప్రతి ఒక్కరూ నాయన మీ యొక్క ప్రభావమును, మీ వెలుగును పొందుకుని వారిగా చేయమని వేడుకుంటున్నాము. పరిశుద్ధాత్ముడా, తండ్రిని ఘనపరచుటకును, రక్షకుడైన యేసుక్రీస్తును మహిమపరచుటకును, పరిశుద్ధాత్మని స్తుతించుటకును నాయన మీ సహవాసములో మేము ముందుకు సాగుటకును సహాయము చేయండి. దేవుని జీవాత్మ, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయండి. ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించి మీరే సమస్తము విషయములలో మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ముందు
దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. వీరచు వంచు మలచు నింపు దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. పరిశుద్ధుడైన మా ప్రభా, మహోన్నతుడా, మా ప్రభు అయిన యేసు, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా, మీ ఆత్మను కలిగిన వారముగాను, మీ సన్నిధిని గుర్తెరిగిన వారుగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. మీ సన్నిధిలోనికి చేరిన మా అందరి పైన మీ కృపను చూపండి. మీ దయగలిగిన హస్తమును ప్రతి ఒక్కరితో ఉంచండి. మీ వాక్యము ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. ఆ వాక్యము మమ్మలను బలపరచాలి, స్థిరపరచాలి, మమ్మలను దీవించాలి. ప్రభా, కృపను చూపండి, సహాయం చేయండి. పరిశుద్ధాత్ముడా, మీరు నోరు తెరిచి మాతో మాట్లాడబోతున్న ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ మాటలు మాకు కావాలి. మీ మాటల్లో ఉన్న జీవము మాకు కావాలి. ప్రభా, మీ మాటలో ఉన్నటువంటి అద్భుతము ఆశ్చర్యాలు మాకు జరగాలి. స్వస్థత మాకు రావాలి. ప్రభా తండ్రి, మీ వద్ద వేడుకొనుచున్నాము. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీ సన్నిధిని మాతో ఉంచండి. మీ వాక్యపు వెలుగులో మమ్మలను నడిపించి, దేవదూతలు మాకు నాయనా మీ వాక్యమును వివరించినట్లుగా పరిశుద్ధాత్మ నడిపింపులో మమ్మలను బలపరచమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని వాక్యం చూసుకుందాం. కీర్తనల గ్రంథంలో నుండి 27వ కీర్తన. చివరి వచనం చదువుకుందాం. 14వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్న ఈ వాక్య భాగంలో ఇది దావీదు గారు రాసినటువంటి కీర్తన. ఈ కీర్తనలో దేవుణ్ణి ఆయన ఎలాగూ అనుభవిస్తున్నాడు, అలాగే దేవునితో దావీదుకి ఎలాంటి సంబంధం ఉన్నదో ఈ కీర్తన చదువుతూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంది. దేవుణ్ణి ఏమని సంబోధిస్తూ ఉన్నాడంటే, మొదటి వచనంలో చూస్తే యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు అని అంటున్నాడు. అంటే నా జీవితంలో దేవుడే నాకు వెలుగు, దేవుడే నాకు వెలుగు. ఎందుకంటున్నాడు ఈ మాట అంటే, దావీదు గారి జీవితము ఎక్కువ భాగం
అరణ్యాల్లో గడిచిపోయింది. అలాగే ఎక్కువ భాగం గాఢాంధకారపు లోయలలో ఆయన జీవితము గడిచింది. అంటే ఆయన చీకట్లో బ్రతకాల్సిన పరిస్థితులు చాలా వచ్చినాయి. అందుకనే గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను అని అంటున్నాడు. కారణం, రకరకాల సమయాల్లో ఈ శత్రువులు, అలాగే మెయిన్ శత్రువు సౌలు, అలాగే ఆయన అనుచరులు, అలాగే ఇంకా కొంతమంది ఫిలిస్తీన్లు, అమాలేకీలు, రకరకాల సైన్యం ఈయన మీద యుద్ధం చేయటానికి బయలుదేరింది. ఆ సమయాల్లో తప్పించుకోవడానికి, తన ప్రాణాన్ని తాను తప్పించుకొని కాపాడుకోవడానికి అరణ్యాల్లోకి వెళ్ళేవాడు. అంధకారము అంటే ఎక్కడ చీకటిగుంటే వెళ్ళి అక్కడ దాక్కునేవాడు. ఆ చీకట్లో దేవునిని స్తుతిస్తూ ఉండేవాడు. అందుకనే నాకు బయట వెలుగు లేదు కానీ నీవే నా వెలుగు, నీవే నా రక్షణ అయి ఉన్నాడు. అనగా బాహ్య సంబంధమైన వెలుగు నాకు లేదు కానీ నీవే నా వెలుగు, నీవే నా దేవుడవు అని అన్నాడు. అలాగే ఈ శత్రువుల నుండి నన్ను తప్పించగలిగింది, నాకు రక్షణ ఎవరంటే మీరే ప్రభువా అని దేవుణ్ణి అలాగూ స్తుతిస్తూ ఉన్నాడు. అందుకనే మొదటి వచనంలో ఏమంటున్నాడు? యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణ దుర్గము, ఎవరికి వెరతును? అనగా ఎవరికి భయపడతాను? కాబట్టి దేవునిని 3 పేర్లతో పిలుస్తున్నాడు. ఒకటి, నాకు వెలుగు అంటున్నాడు. రెండవది, నాకు రక్షణ అంటున్నాడు. మూడవది, నా ప్రాణదుర్గము అని అంటున్నాడు. వెలుగు, రక్షణ, ప్రాణదుర్గం. అందువలన నేను ఎవరికి భయపడను అని అంటున్నాడు. మరి ఇలాగూ భయపడను అని చెబుతూ ఈ 27వ కీర్తనలో చివరిలో కంక్లూజన్గా ఏం మాట్లాడుతున్నాడంటే, ఇలాంటి దేవుని కోసం నేను కనిపెట్టుకొని ఉంటాను అని చెబుతూ 14వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఈ మాట దయచేసి అందరం చెబుదాం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఏం చేయాలండి మనం? యెహోవా కొరకు కనిపెట్టుకోవాలి. ఎందుకు కనిపెట్టుకోవాలంటే, దావీదు గారు అంటున్నాడు, నీవే నా వెలుగు, నీవే నా రక్షణ, నీవే నా ప్రాణదుర్గము, అందుకోసం నేను నీకోసం కనిపెట్టుకుంటాను అని అంటున్నాడు. ఏంటి కనిపెట్టుకోవటం అంటే? కనిపెట్టుకోవటం అంటే అర్థం ఏంటి అని చూస్తే, దేవుని కొరకు వేచి ఉండటం, దేవుని కొరకు మన సమయాన్ని హెచ్చించటం, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉండటం. ప్రియులారా, మనము చేసే పనులన్నిటికీ ఒక కాపుదల, ఒక రక్షణ, ఒక వెలుగు ఏమిటి అని అంటే, ప్రభు సన్నిధిలో మనం కనిపెట్టుకోవాలి. ఆ రోజంతా నువ్వు చేయబోయే ప్రయాణాలు, నీవు చేయబోయే పనులు, అలాగే నీ డ్యూటీసు, నీకు ఎన్ని బాధ్యతలు ఉన్నా సరే ప్రతిదినము ఆ పనులన్నిటికంటే ముందు
దేవుని సన్నిధిలో మనం కనిపెట్టుకోవటం అనేది చాలా చాలా అవసరం. దేవుని సన్నిధిలో వేచి ఉండటం. అందుకనే ఇక్కడ 8వ వచనంలో కూడా అదే మాట, అదే అర్థం వస్తుంది. 8వ వచనంలో ఏమంటున్నాడంటే, నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెదకెదనని నా హృదయము నీతో అనేను. నా సన్నిధిని వెదకండి అని నువ్వు చెప్పావు కదా, ఇప్పుడు నేనేమంటున్నానంటే నీ సన్నిధిని నేను వెదకుతాను, నీ సన్నిధిలో నేను కనిపెడతాను. ప్రియరా గమనించండి, మన జీవితంలో ఒక త్రాసు అనేది ఉన్నది. దాన్నే సున్నితపు త్రాసు అనొచ్చు. మనందరికీ తెలుసు సున్నితపు త్రాసు. అదేమిటి అనంటే బ్యాలెన్స్ అంటాం. ఏంటి, మనం కొన్న వస్తువుని ఒక సైడ్ పెడతారు, ఆ వస్తువు ఎంత తూకం ఉందో, ఎంత బరువు ఉందో ఇంకొక సైడ్ మనం వేరే రాళ్ళు పెడతారు. అది బ్యాలెన్స్. అలాగే మన జీవితంలో ఒక రోజంతా చేసే పనులు ఒక సైడ్ ఉంటే, ఆ పనులన్నిటికీ కావలసిన కాపుదల ఉండాలి అనంటే మరొక వైపు దేవుని సన్నిధిలో కనిపెట్టడం అనేది చాలా అవసరం. దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. జనరల్గా మనం చేసే పనులు ఏంటంటే, మనకు పనులు ఉంటే హడావుడి అయిపోయి వెళ్ళిపోతూ ఉంటాం పనుల కోసం. ఆ పనులు అవ్వేమో, మనకు కలవలసిన వ్యక్తి వెళ్ళిపోతాడేమో అనే హడావుడిలో మనము కనిపెట్టకుండా పరిగెత్తుతూ ఉంటాం. కానీ దేవుని సన్నిధిలో కనిపెట్టకుండా మనం చేసే పనులన్నీ కూడా కొన్ని సమయాల్లో వృధా అయిపోతూ ఉంటాయి, కొన్ని సమయాల్లో మిస్ అయిపోతూ ఉంటాయి. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రభువు సన్నిధిలో మనం కనిపెట్టాలి. వెయిట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో కనిపెట్టడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రతిరోజు నువ్వెప్పుడన్నా నిద్రలే, నువ్వెప్పుడన్నా నీ పడక నుండి లే, కానీ వెంటనే నువ్వు చేయాల్సిన పని ప్రభు సన్నిధిలో కనిపెట్టాలి. నీకు వచ్చిన పాటల్లో ఒక పాట పాడు. అలాగే నీ బైబిల్ తీసుకొని కొంత సమయం బైబిల్ చదువు. ఆ తర్వాత నీకు వచ్చిన ప్రార్థన చేస్తూ ఉండు. నీ కుటుంబీకుల కోసం, సంగమం కోసం, నీకు తెలిసిన వారందరి కోసం 1 గంట అయినా ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో 1 గంట నువ్వు, మొదటి గంట నువ్వు ప్రభువుకి ఇస్తే, ఆ తర్వాత నీకు 23 గంటలు ఉన్నాయి కదా. 23 గంటలు నువ్వు చాలా చాలా పనులు చేసుకుంటావు కదా. ఆ పనులన్నిటికీ ఆ గంట ప్రార్థన నీకు ఉపయోగపడతా ఉంటుంది. ఆమేన్. అందుకనే ఇక్కడ 14వ వచనంలో ఏమంటున్నాడంటే, చదవండి దయచేసి, అందరూ చదవండి, అందరూ బిగ్గరగా చదవండి. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము అనగా దేవుని సన్నిధిలో అబ్రహాము తెల్లవారుజామున లేచి ఎలా ప్రార్థన చేశాడో, అలాగే యేసుక్రీస్తు ప్రభువారు వేకువనే ఇంకనూ చీకటి ఉండగానే ఒలీవల కొండ మీదకు వెళ్ళి ఎలా ప్రార్థన చేశాడో, అలాగే శృంగారమను దేవాలయం దగ్గరకు పేతురు యోహానులు వెళ్ళి ఎలాగూ కనిపెట్టి ప్రార్థన చేశారో, అలాగూ నీ జీవితంలో కనిపెట్టడం అనేది ఒకటి చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని సన్నిధిలో కనిపెట్టడం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం అనేది
చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. నువ్వు ఎన్ని పనులన్నా చెయ్యి, కానీ కనిపెట్టడం అనేది కనుక లేకపోతే చాలా మిస్ అవుతాం మన జీవితంలో. అందుకనే ఇది ఒక క్రమం మనం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. నువ్వు కుటుంబంతో కలిసి ప్రార్థన చేయి, నువ్వు ఒంటరిగా ప్రార్థన చేయి, కానీ నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. ఇలాగ కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుంది? ఇలా ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో చూడండి. దేవుని వాక్యంలో 34వ కీర్తన 19వ వచనం చదవండి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. అందరు ఈ మాట చెప్పండి. వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. తర్వాత రెండవ పని ఏం జరుగుతుందంటే 22వ వచనం చదవండి. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరను అపరాధులుగా ఎంచబడరు. మీరు గమనించండి, నీవు దేవుని కొరకు కనిపెడుతూ ఉంటే, దేవుని సన్నిధిలో 1 గంటైనా నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీకు ఏం జరుగుతుందంటే, నీకు ఆపదలు చాలా వస్తాయి, కానీ ఆ ఆపదలన్నిటిలో నుండి నిన్ను విడిపిస్తాను అని అంటున్నాడు. ఆపదలన్నిటిలో నుండి ప్రభువు నిన్ను విడిపిస్తాడు. ఒక సమయంలో భార్య భర్త వీళ్ళల్లో భక్తి భార్యకు ఎక్కువగా ఉంది, భర్తకు కొంచెం తక్కువగా ఉంది. అంటే భర్త ప్రార్థన చేస్తాడు, కానీ ఏదో నామకార్థంగా కొంచెం ప్రార్థనే చేస్తాడు. భార్య చాలా పవర్ఫుల్, మంచి ప్రార్థన చేస్తుంది, పాటలు పాడుతుంది, వాక్యం చెబుతుంది, విజ్ఞాపన చేస్తుంది, మంచి ప్రార్థన పరురాలు, ఒక రకంగా దైవజనురాలు స్టేజిలో ఉంది భార్య. భర్త మాత్రం నామకార్థపు ప్రార్థన. అయితే ఈ భర్త తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయమని అంటే నిర్లక్ష్యం చేస్తున్నాడంట. అంటే రోజు తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయండి, నేను చేస్తున్నాను కదా, నువ్వు కూడా లేచి ప్రార్థన చేయని చెప్పేదంట భార్య. ఈమె మాట భర్త పెద్దగా పట్టించుకోవట్లా. జనరల్గా ఇది ఎక్కడైనా ఉండే విషయమే కదా. భార్య ఒక మాట చెబితే భర్త ఏముందిలే అని చెప్పి చులకనగా తీసుకుంటారు. అదేమంటే నువ్వు చెప్పేది ఏంది నాకు అన్నట్టుగా. ఈ భార్య మీరు ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకోండి అని చెప్తుంటే ఆయన వింటలా. సరే, ఆమె ప్రార్థన చేస్తుందంట. ప్రభువా, నేను ప్రతిరోజు నా భర్తకు చెబుతున్నాను ఉదయం లేవగానే 1 గంట ప్రార్థన చేసుకోండి అని. నేను చేస్తున్నా, ఆయన కూడా చేయమంటే వింటలేదయా. మీరు ఏం చేస్తారో ఆయనకు బుద్ధి వచ్చేటట్టు చేయి ప్రభు అని ప్రార్థన చేస్తుందట. ఏం రావాలి? బుద్ధి రావాలి. బుద్ధి వచ్చేటట్టు ప్రార్థన చేయని అంటుందట. ఇప్పుడు ఏమైంది? ఒకరోజు తెల్లవారుజామున లేచి వెళ్ళాడంట 4 గంటలకే. ఆయన వాకింగ్కో మరి ఎందుకో వెళ్ళిపోయాడు. ఆ టైంలో ఏమంటుందంటే, నువ్వు వాకింగ్ ముఖ్యం కాదు, ఫస్ట్ నువ్వు మోకరించి ప్రార్థన చేయని చెప్తుంది భార్య. వింటల్లా. ఏమేమని ప్రార్థన చేస్తుంది? నా భర్తకి బుద్ధి వచ్చేటట్టు చేయి ప్రభు అని ప్రార్థన చేస్తుంది. సరే, దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. ఈయన వాకింగ్ అని అలాగూ వెళ్ళిపోయాడు. మరి ఏం జరిగిందో కానీ పాము గరిచిందంట ఆయనకి. ఏం గరిచింది? పాము గరిచింది. పాము గరిచి ఆ విషం పాము దాంతో నురుగు పడటం, అలాగూ క్రింద పడిపోయాడంట. ఆ దారిని వెళ్ళిన వాళ్ళు చూసి అతన్ని తీసుకొని వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి అతని భార్యకి చెప్పాడంట, అమ్మ ఏమండి, మీ భర్తకి ఏదో పాము గరిచినట్టుంది, దారిలో పడిపోయాడు, అందుకని తీసుకొచ్చామనంటే ఈ భార్య ఏమందో తెలుసా? దేవునికి స్తోత్రం అందంట.
ఏముంది చెప్పండి, అందరూ చెప్పాలి. స్త్రీలందరూ చెప్పండి, పురుషులు కూడా చెప్పండి, దేవునికి స్తోత్రం అన్నారట. ఆ విన్న వాళ్ళకి ఇదేంద్ర భర్తకు పాము గరిచి పడిపోతే నురుగ్గక్కుతుంటే ఏమేంద్ర నాయన దేవునికి స్తోత్రం అంటది అని అంటే, సరే ఎక్కడో చోటకి తీసుకెళ్ళండి, ఏదైనా మంత్రం పెట్టించే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళండి, లేదంటే హాస్పిటల్ కన్నా తీసుకెళ్ళండి అని అంటే ఏమంటుందంట, నేను ఎవరి దగ్గరికి తీసుకెళ్ళనందంట. నేను ఎవరి దగ్గర తీసుకెళ్ళనందంట. సరేనమ్మా, నీ భర్త మీ ఇష్టం, నాకెందుకని చెప్పి వెళ్ళిపోయారు. అప్పుడు వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత భర్త అంటున్నాడంట, ఈ 2 చేతులు ఎట్లు పెట్టి, అమ్మా ప్రార్థన చేయమ్మ నా కోసం అన్నాడంట. ఎవరాడు? నా కోసం ప్రార్థన చేయమ్మా అన్నాడు. ఎందుకు ప్రార్థన చేయాలంటే, అంటే భర్తకు ఉన్న విశ్వాసం ఏంటంటే, పాము కాటైనా నా భార్య ప్రార్థన చేస్తే తగ్గుతుంది అనే విశ్వాసం భర్తకు ఉంది. అందుకని ఇప్పుడు ఆమె అందంట, నీవు ప్రతిరోజు లేవగానే ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తావా లేదా, ఇప్పటికైనా చెప్పు అందంట. ఇప్పుడు ఏమని ఉంటాడు ఆయన చెప్పండి? ఆపదలు వచ్చినప్పుడు ఊరకనే లోబడిపోతాం కదా. చేస్తానమ్మా అన్నాడు. నువ్వు అలాగూ ప్రార్థన చేస్తానంటే నేను నీకోసం ప్రార్థన చేస్తానని వెంటనే ప్రార్థన చేస్తే ఆ విషం పోయింది, స్వస్థత వచ్చేసింది, దేవుడే ఆయన మార్చేశాడు. అక్కడ నుండి ఆయన ప్రతిరోజు ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఆ తర్వాత ప్రియులారా, ఈయన కూడా ఆత్మీయముగా ఎదిగి పెద్ద దైవజనుడిగా మారిపోయాడు. దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. తన భార్య ఎంతకాలం చెప్పినా వినకపోతే ఈయనకి ఎలాగూ నేర్పిస్తావో, ఈయనకు ఒక బుద్ధి దయచేయి ప్రభు అని ప్రార్థన చేసింది. ఆయనే లోబడిపోయాడు. అంటే అక్కడ పాము కరవటానికి దేవుడు అనుమతి ఇచ్చాడు, ఆయన చంపటానికి కాదు, అది ఆయన్ని మార్చటానికి. కావున ప్రభునందు పిల్లరా, మన జీవితాల్లో మనకొచ్చే శోధనలో, మనకొచ్చే వేదనలో మనల్ని చంపటానికి రావు, మనల్ని నష్టం చేయటానికి ఏది రాదు, మనల్ని మార్చటానికి, మనలను ఆత్మీయముగా అభివృద్ధిలోనికి తేటానికి వస్తాయి. ఆమేన్. చప్పట్లు కొట్టండి ఒకసారి అందరికీ. హల్లెలూయా. కావున ప్రభువునందు పిల్లరా, మనకొచ్చే శోధనలో మనల్ని ఏదో నష్టం చేసేవి కాదు, మనల్ని మార్చి మనల్ని దేవునిలో ఎదగటానికి వస్తూ ఉంటాయి. అందుకే మనం ఏం చేయాలి అని అంటే, దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. ఏం చేయాలండి? మనము దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. ఇప్పుడు కనిపెట్టినప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ 19వ వచనం చదవండి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. తర్వాత 22వ వచనం, యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు. ఇక్కడ ఏమవుతుంది? ఆపదల నుండి విడిపిస్తాను, నీ ప్రాణాన్ని నేను విమోచిస్తాను అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, దేవుని సన్నిధిలో ఉదయం లేవగానే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయటం వలన ప్రయోజనం ఉందా లేదా? చెప్పండి. ఉంది అన్నవాళ్ళు అందరూ చేతులెత్తి చూపించండి. తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయటం ద్వారా మేలు ఉంది అన్నవాళ్ళు చేతులెత్తండి. మీ చేతులు అలాగే ఉంచండి, అలాగే స్ట్రైట్గా పెట్టండి. ఇప్పుడు తెల్లవారుజామున లేవగానే రోజు ఆల్రెడీ ఇప్పుడు కనిపెడతానని అన్నవాళ్ళు చేతులు అలాగే ఉంచండి, మిగిలిన వాళ్ళు దించండి. ఏం దేవుని దేవాల చాలా చేతులు ఉన్నాయా? పర్వాలేదు. కాబట్టి థ్యాంక్ యూ. దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? ప్రతిరోజు కనిపెట్టాలి. ఈరోజు అలాగూ దేవుని సన్నిధిలో కనిపెట్టడం ద్వారా నీకు ఎన్ని మేలులు ఉన్నాయో ఈ బైబిల్లో మీకు చూపిస్తాను. అన్నీ చూపించలేను కానీ సమయాన్ని బట్టి కొన్ని చూపిస్తాను. చూడండి, దేవుని వాక్యంలో దేవుని సన్నిధిలో కనిపెట్టడం ద్వారా నీకు ఇంకా ఏమొస్తుందంటే, సామెతల గ్రంథం తీయండి. సామెతల గ్రంథము 20వ అధ్యాయము
సామెతలు 20వ అధ్యాయము 22వ వచనం చదవండి. కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకొనవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. చూసారండి, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన నిన్ను రక్షించును. ప్రియులరా, భార్యాభర్తలు ఉన్నారు అనంటే ఇద్దరు ఎప్పుడు కలిసి ఉండరు. వారు ఇంటికి వచ్చినప్పుడే పిల్లలు తల్లిదండ్రులు కలిసి ఉంటారు, కానీ పగలంతా కూడా ఎవరి పని మీద వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు మీరే ఆలోచన చేసుకోండి. నీ కొడుకు ఒక చోట, నీ కూతురు ఒక చోట, నీ భర్త ఒక చోట, నీ భార్య ఒక చోట, ఉద్యోగాలు కానీ చదువులు కానీ వివాహాలైన తర్వాత కానీ రకరకాల స్థలాల్లో ఉంటారు. ఫ్యామిలీ అంటే అందరం కలిసి ఉండము. ఎప్పుడు ఎవరి దారిన వాళ్ళు చదువుల కోసం పంపిస్తూ ఉంటాం. మరి నీ ఎదురుగా ఉంటే నీ పిల్లోడికో నీ కూతురుకో ఏదైనా ఆపద వస్తే నువ్వు కాపాడుతావు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడో ఉండారు, వాళ్ళకి ఆపద వస్తే ఇప్పుడు నువ్వేం చేయగలవు చెప్పు? నీ కూతురు ఎక్కడో ఉంది, ఏదైనా సడన్గా ఆపద వచ్చింది, ఏం చేస్తావు ఎక్కడ ఉండి నువ్వు? నీ కొడుకుని ఏం చేయగలవు? నీ కోడల్ని ఏం చేయగలవు? నీ అల్లుడిని ఏం చేయగలవు? నీ మనవడిని ఏం చేయగలవు? నీ మనవరాలను ఏం చేయగలవు? అందుకనే పిల్లరా, మనకు చేతనైన పని ఏమిటంటే దేవుని సన్నిధిలో నువ్వు కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉంటే, దేవునికి మొరపెడుతూ ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉంటే, నీ రక్త సంబంధికులు, నీ పిల్లలు ఎంత దూరాన ఉన్నా, 100 కిలోమీటర్ల దూరాన ఉన్నా, 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నా సరే వారిని ప్రభువు కాపాడుతాడు. ఆమేన్. అందుకనే ఇక్కడ దేవుని వాక్యంలో ఉన్నది, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. అనగా దేవుని సన్నిధిలో నువ్వు కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన నిన్ను రక్షిస్తాడు, నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. నీవు ఎవరి కొరకు ప్రార్థిస్తున్న వారందరినీ రక్షిస్తూ ఉంటాడు. అందుకే నీవు దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయటం చాలా అవసరం. ఈ కనిపెట్టడం అనేది ఒకవేళ నీకు అలవాటు లేకపోతే అలవాటు చేసుకోవాలి. ఒకవేళ నువ్వు 10 నిమిషాలే కనిపెడతా ఉంటే ఇంకొంచెం డెవలప్ చేసుకో, ఒక ½ అన్ అవర్ డెవలప్ చేసుకో. ఒక అరగంట నువ్వు ప్రార్థన చేసే అలవాటు ఉంటే 1 గంటకు పెంచుకో. ఏదేమైనా కనీసం 1 గంట అయినా మోకాళ్ళ మీద ఉండటానికి నువ్వు ప్రయత్నం చేయాలి. నీ స్వరమెత్తి బిగ్గరగా ప్రార్థన చేయాలి. అప్పుడు నీ ప్రార్థన ఆలకించి నీవు ప్రభు దగ్గర కనిపెట్టుకుంటున్నావు కాబట్టి ఆయన నిన్ను రక్షిస్తాడు, నీ అవసరతలను కూడా ప్రభువు తీరుస్తాడు. కావున నీవు కనిపెట్టుట ద్వారా నీకు సంబంధించిన వారందరూ రక్షింపబడతారు. అబ్రహాము ప్రార్థన చేయటం ద్వారా తన కుటుంబీకులందరూ రక్షించబడ్డారు. దావీదు అలాగూ కనిపెట్టి ప్రార్థన చేయటం ద్వారా తన సైన్యము, తన రాజ్యాన్ని తను కాపాడుకున్నాడు. కావున ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయటం అనేది మనం తప్పకుండా చేయాల్సిన మరొక పని. అలాగే ఇంకా కనిపెట్టడం ద్వారా ఏం జరుగుతుందంటే, యెషయా గ్రంథము 49వ అధ్యాయం తీయండి. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. 23. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు. నీ పాదముల ధూళి నాకెదరు.
అప్పుడు నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకొని వారు అవమానమునందరనియు నీవు తెలిసి కొందువు. ప్రియులారా గమనించండి, ఇక్కడ చివరి లైన్లో ఏముందంటే, నా కొరకు కనిపెట్టుకొని వారు అవమానమునందరనియు నీవు తెలిసి కొందువు. అంటే దేవుని సన్నిధిలో నీవు కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉంటే, ఏ విషయమైనా నువ్వు మొరపెడతా ఉంటే నీకు ఎన్నడూ అవమానం రాదు, ఎన్నడూ నీకు సిగ్గు కలగదు, ఎన్నడూ కూడా నీవు తలదించుకునేటట్లుగా ఉండవు నీ పరిస్థితులు. నీవు తలెత్తుకొని తిరుగుతావు, నీకు గౌరవము అలాగే ఘనత ప్రభువు ఇస్తాడు. అందుకే దేవుని దగ్గర మనం కనిపెట్టుకోవాలి. నా కొరకు కనిపెట్టుకొని వారు అవమానమునందరనియు నీవు తెలిసి కొందువు. దేవుని కొరకు ఎదురు చూసేవారు ఎన్నడూ సిగ్గుపడరు. అది వాళ్ళని ఎలాగూ చేస్తానంటున్నాడంటే 23వ వచనం మరలా చూడండి. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు. నీ పాదముల ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకొని వారు అవమానమునందరనియు నీవు తెలిసి కొందువు. అనగా దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు పరిస్థితులన్నిటినీ నీకు అనుకూలంగా తీసుకొని వస్తాడు. యోసేపు దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉన్నప్పుడు ఆయన ఒక బానిస పిల్లవాడుగా ఐగుప్తు దేశంలోకి వెళ్ళాడు. కానీ తర్వాత నిదానముగా ఎక్కడికి వెళ్ళాడంటే రాజుగారి ఇంటిలోనికి వెళ్ళాడు. బానిస అబ్బాయి, బానిస పిల్లోడు రాజు ఇంటిలోకి వెళ్ళాడు. ఇంటిలోకి వెళ్ళటమే కాదు, ఆ ఇల్లుని, ఆ దేశాన్ని పరిపాలించే బిడ్డగా మారిపోయాడు. ఫస్ట్ స్టేజ్ ఏమిటంటే బానిస పిల్లోడు, ఫైనల్ స్టేజ్ ఏంటంటే దేశాన్ని పరిపాలించే రాజు. కారణం ఏంటంటే దేవుని దగ్గర కనిపెడతా వచ్చాడు. నిన్ను నమ్మిన వారెవ్వరు సిగ్గుపడలేదయ్యా, ఏ దినమందైనా ఓడిపోలేదయ్యా. నిన్ను నమ్మిన వారెవ్వరు సిగ్గుపడలేదయ్యా, ఏ దినమందైనా ఓడిపోలేదయ్యా. బలపరచే నాయకుడా నా యేసయ్యా, బలపరచే నాయకుడా, బలపరచే నాయకుడా నా యేసయ్యా, బలపరచే నాయకుడా. ప్రియులారా, దేవుని సన్నిధిలో నువ్వు కనిపెట్టాలి. నీకు ఒక జాబ్ రావాలా, చేస్తున్నావు ప్రయత్నాలు, అక్కడ అప్లికేషన్ పెడతావు, ఇక్కడ అప్లికేషన్ పెడతావు, ఎక్కడ ఇంటర్వ్యూకి వెళ్తావు, అక్కడ ఇంటర్వ్యూకి వెళ్తావు. కానీ నువ్వు దేవుని సన్నిధిలో కనిపెడుతున్నావా? అసలు చేయాల్సింది చేయకుండా ఊరికేదో అక్కడికి అప్లికేషన్, ఎక్కడికి అప్లికేషన్ పెట్టి వాళ్ళు పిలిచారు వీళ్ళు పిలిచారని వెళ్ళి దేవుడు పర్మిషన్ ఇవ్వాలి కదా. వాళ్ళ హృదయాల్లో దేవుడు దొరబడాలి, వారి ద్వారా దేవుడు నీకు ఇప్పించాలి. నువ్వు ప్రభు దగ్గర కనిపెట్టకుండా నువ్వు ఎన్ని ప్రయాసాలు పడితే ఉపయోగం ఏంటి? నీకు ఆరోగ్యం కావాలి, నువ్వేం చేయాలి? హాస్పిటల్లో పరిగెత్తటమా? నువ్వు దేవుని దగ్గర కనిపెట్టాలి. యెహోవా రాఫా, నన్ను స్వస్థపరచువాడా, నా బలహీనతలు తీసివేయండి. ఈ దినము నేను మీ సన్నిధిలో మీ వాక్యాన్ని పెట్టి ఆయన పొందిన గాయముల ద్వారా నీకు స్వస్థత కలుగుచున్నదని చెప్పారు కదా.
ఆ వాక్యం నా జీవితంలో నెరవేర్చండి అని కనిపెట్టి నువ్వు ప్రార్థన చేయి. అప్పుడు ప్రభువు నేను స్వస్థపరుస్తాడు. అలాగే నీ అప్పుల బాధలు, నీ మానసిక బాధలు, ఎన్ని శోధనలు, ఎన్ని బలహీనతలున్నా ఈ బలహీనతలను బట్టి మనుషులు ఏం చేస్తున్నారంటే తొందరపడి ఏదో సాధించాలని పరిగెత్తుతూ ఉన్నారు. అసలైన పని నువ్వు ఏం చేయాలంటే ప్రభు సన్నిధిలో నువ్వు కనిపెట్టాలి. అయితే ప్రియులారా, సమస్యలు వచ్చినప్పుడు మనస్సు చెదిరిపోద్ది. సమస్యలు వచ్చినప్పుడు నెమ్మది ఉండదు. అందుకని ప్రభు దగ్గర ప్రార్థన చేయలేవు. కానీ నీ మనస్సు నిలకడ చేసుకొని కనిపెట్టి, నేను ఎక్కడికి వెళ్ళగలను ప్రభువా, ఈ ఆపత్కాలంలో నాకు మొర్రపెట్టుమని చెప్పారు కదా, నేను నీకు ఉత్తరం ఇస్తానని చెప్పారు కదా, నేను ఎక్కడికి వెళ్తాను, నీ దగ్గరే కనిపెడతానని ఎప్పుడైతే కనిపెట్టి ప్రార్థన చేసి, నీ ప్రయత్నం చేయొద్దని అంటలేదు, కానీ కనిపెట్టు, మొదట దేవునికి చెప్పు నీ విషయం, ఆ తర్వాత నువ్వు వెళ్ళి నీ ప్రయత్నం చేయి, అప్పుడు సక్సెస్ అవుతావు. అందుకని ఇక్కడ దేవుని వాక్యంలో 23వ వచనంలో చదివాం కదా, రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు. నీ పాదముల ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకొని వారు అవమానమునందరనియు నీవు తెలిసికొందువు. కావున ప్రభువుని పిల్లరా, దేవుని కొరకు కనిపెట్టుకొని నీ పనిని చేయి. ప్రభు నిన్ను సిగ్గుపడనివ్వడు, అవమానము నీకు రాదు. మరి ఏం చేస్తాడు ప్రభు అనంటే, ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయంలో చూసుకోండి. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 22వ వచనం చూడండి. అక్కడ ప్రభు మనకు ఏం చేస్తున్నాడంటే, జనముల వ్యర్థ దేవతలలో వర్షము కురిపింపగలవారు ఉన్నారా? ఆకాశము వాననీయగలదా? మా దేవుడైన యెహోవా నీవే కదా దాని చేయుచున్నావు. నీవే ఈ క్రియలన్నీ చేయుచున్నావు. అందరూ మీ కుడి చేయి పైకి లేపి బిగ్గరగా చెప్పండి, మా దేవుడైన యెహోవా నీవే ఈ క్రియలన్నీ చేయుచున్నావు. నీ కొరకే మేము కనిపెట్టుచున్నాము. ఆమేన్. ప్రియులారా, నీ క్రియలు అన్నీ, క్రియలు అనగా మన పనులు, మన పనుల్లో రకరకాలుగా ఉంటాయి. నీ కుటుంబానికి సంబంధించిన పనులు ఉంటాయి, నీ పిల్లలకు సంబంధించిన పనులు ఉంటాయి, నీ ఆత్మీయ జీవితానికి సంబంధించిన పనులు ఉంటాయి, ఆర్థిక పనులు ఉంటాయి, ఆత్మీయ పనులు ఉంటాయి, సంఘంలో పనులు ఉంటాయి, ఎన్నో పనులు. ఇవన్నీ దేవుడే చేయాలి. ఎప్పుడు చేస్తాడు అనంటే, నీ కొరకే మేము కనిపెట్టుచున్నాము. దేవుని కొరకు నువ్వు కనిపెట్టడం నేర్చుకోవాలి. ఒక భక్తుడు ఏమంటాడంటే, ఇఫ్ యు వెయిట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ యూ విల్ అచీవ్ మెనీ థింగ్స్ ఇన్ షార్ట్ టైం. అంటే నువ్వు దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉంటే కొద్ది సమయంలో గొప్ప కార్యాలు నువ్వు సాధిస్తావు. అంటే నీవు కనిపెట్టుట ద్వారా నీ రిజల్ట్ ఫాస్ట్గా ఉంటుంది, త్వరగా నీ పనులు జరుగుతాయి. అలాగే అదే భక్తుడు మరేమంటాడంటే, ఇఫ్ యూ డోంట్ వెయిట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ యూ కాంట్ అచీవ్ ఎనీథింగ్ ఈవెన్ లాంగర్ టైం. నీవు దేవుని సన్నిధిలో కనిపెట్టకపోతే ఎంతకాలం ఉన్నా సరే నీవు సాధించే తక్కువగా ఉంటుంది. అనగా దేవుడు మనతో ఉన్నప్పుడు మన పనులు త్వరగా అయిపోతాయి. ప్రభు సన్నిధి నీతో లేకపోతే నువ్వు ప్రయాసపడతావు, కానీ నీ పనులు ఆలస్యమవుతూ ఉంటాయి. ఏది బెటర్ అంటారు? దేవుని సన్నిధిలో కనిపెట్టడం బెటరా? ప్రభువుతో సంబంధం లేకుండా, ప్రభువుతో కన్సల్ట్ లేకుండా
మరి మన పనులు మనం చేసుకోవటం బెటరా? ఏది బెటర్ అండి? చెప్పాలి. ఏది బెటరు? ప్రభువుతో కలిసి ఉండటం బెటర్. ఇప్పుడు చూడండి, ప్రతి ఆఫీస్లో కన్సల్టెంట్ అని ఒకళ్ళు ఉంటున్నారు. హాస్పిటల్లో కూడా ఎవరు? కన్సల్టెంట్. అలాగే ప్రతి ఆఫీసులో. అంటే అర్థం ఏంటంటే, నీకు ఏదైనా పని ఉందంటే ఆ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఎవరిని కలవాలి? మనం ఆ కన్సల్టెంట్ని కలవాలి. ఏమంటే మేము వచ్చిన పని ఇది, ఈ పని మాకు కావాలి, ఎక్కడికి వెళ్ళమంటారంటే ఇదిగో మీరు ఇటు వెళ్ళండి, వాళ్ళని కలవండి అని అంటారు. అది కన్సల్టెంట్. అలాగే పిల్లరా, ప్రతిరోజు నువ్వు దేవుని సన్నిధిలో ఫస్ట్ నువ్వు దేవుణ్ణి కన్సల్ట్ అవ్వాలి. ఆమేన్. ఎవరిని కన్సల్ట్ అవ్వాలండి? మనం ఎవరిని కన్సల్ట్ అవ్వాలి? ప్రతిరోజు నువ్వు దేవుణ్ణి కన్సల్ట్ అవ్వాలి. ప్రభా, మార్నింగ్ 10 గంటలకి నాకు ఈ పని ఉంది, మధ్యాహ్నం 2 గంటలకి ఈ పని ఉంది, సాయంకాలం ఇంకొక పని ఉంది, ఇంకో చోటకి వెళ్ళాలి, సో నైట్ ఎలాగో ఉంది. ఇవన్నీ ఈరోజు నేను చేయాల్సిన పనులు. మొదట నీకు చెబుతున్నాను, నువ్వు నన్ను నడిపించు, నాకు సహాయం చేయి, ఈ పనులన్నీ సక్సెస్ఫుల్గా జరిగేటట్లుగా చేయి అని నువ్వు దేవుని సన్నిధిలో ఫస్ట్ నువ్వు దేవుని కన్సల్ట్ అవ్వాలి. నేర్చుకుంటున్నావు, అది నేర్చుకుంటున్నావు. అందుకనే ఇక్కడ ఇర్మీయా గారు ఏమని రాశాడు? 22వ వచనం మరలా చదవండి. జనముల వ్యర్థ దేవతలలో వర్షము కురిపింపగలవారు ఉన్నారా? ఆకాశము వాననీయగలదా? మా దేవుడైన యెహోవా నీవే కదా దాన్ని చేయుచున్నావు, నీవే ఈ క్రియలన్నీ చేయుచున్నావు, నీ కొరకే మేము కనిపెట్టుకొనుచున్నాము. కావున ప్రభునంతులరా, దేవుని దగ్గర నువ్వు కనిపెడితే నీ జీవితంలో జరగాల్సిన పనులన్నీ చేస్తాడు. అందరూ చెప్పండి, నేను దేవుని దగ్గర కనిపెడితే నా జీవితంలో నా పనులన్నీ ప్రభు సఫలము చేస్తాడు. ఆమేన్. మరి నువ్వు నేర్చుకుంటావా? ప్రభు దగ్గర నువ్వు అలా కనిపెడుతున్నావా? ఇంకా చూడండి, దేవుని దగ్గర కనిపెట్టడం ద్వారా నీకు ఏం జరుగుతుందంటే, పరలోకము నీకు కావాలన్నా నువ్వు ప్రభు దగ్గర కనిపెట్టాలండి. చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయం తీయండి. లూకాసు వార్త 12వ అధ్యాయము 35-36 వచనాలు చదవండి. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి, తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుష్యుల వలె ఉండుడి. అతని కొరకు ఎదురు చూచు మనుష్యుల వలె ఉండుడి అంటే అర్థం ఏంటి అనంటే, ప్రభువు పెండ్లి కుమారుడులాగా మన మధ్యకు రాబోతూ ఉన్నాడు. ఆయన ఒక దినాన సిద్ధపడిన వారిని అందరినీ పరలోకానికి తీసుకొని వెళ్ళటానికి ప్రభువు మనల్ని పిలవబోతూ ఉన్నాడు. ఆ పెండ్లి కుమారుడు వచ్చి మనల్ని పిలుచున్నప్పుడు మనం ఆయన స్వరం వినగానే వెళ్ళాలి. కాబట్టి మనం ఎలాగ జీవించాలంటే, అతని కొరకు ఎదురు చూచు మనుష్యుల వలె ఉండుడి. అనగా మనము దేవుని కొరకు ఎదురు చూచే మనుషులుగా ఉండాలి. దేవుని కొరకు ఎదురు చూచే మనుషులుగా ఉన్నప్పుడు ఆయన ఎక్కడో పరలోక సింహాసనం నుండి బయలుదేరి అలాగూ దిగి వచ్చి ఆయన తలుపులు అలాగూ తెరిచేటప్పుడు మనం ఏం చేయాలి? లోపలికి ప్రవేశించాలి. లోపలికి ప్రవేశించాలంటే ఈ లోపు ఏం జరిగి ఉండాలి? నువ్వు రక్షణ పొంది ఉండాలి. మరి ఆయన తలుపు దిగానే నువ్వు లోపలికి వెళ్ళాలంటే నువ్వు రక్షణ పొంది ఉండాలి. నువ్వు అప్పటికే బాప్తిసం తీసుకొని ఉండాలి. అప్పటికే నువ్వు ప్రభు బల్లారాధనలో సంఘంలో పాల్గొంటూ ఉండాలి. అలాగే నువ్వు దేవుని వాక్యం చెబుతూ ఉండాలి, నీ సాక్ష్యాన్ని చెబుతూ ఉండాలి. అలాగే నువ్వు దేవుని పనిని చేస్తూ ఉండాలి. అనగా పరలోకానికి అర్హులముగా మనము జీవిస్తూ ఉండాలి.
ఎప్పుడైతే ఇలాగ మనం పరలోకానికి అర్హులుగా జీవిస్తామో అప్పుడు అంటున్నాడు 35వ వచనం చూడండి, మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి, తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుష్యుల వలె ఉండుడి. అనగా దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నవారులాగా ఉండాలి. దేవుని కొరకు. మనకు ఒక పాట ఉంది, యేసయ్యా నిరాకడ సమయం అని ఒక పాట ఉంది. ఎప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం అని ఒక దేవుని రాకడ గురించిన ఒక పాట ఉంది. అలాగే ప్రియులారా, మనము దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్న మనుషుల్లాగా కనిపెడుతూ ఉండాలి. మరి అలాగూ మనం కనిపెడుతున్నామా? అలాగూ మనం దేవుని కొరకు ఎదురు చూచేవారముగా ఉంటున్నామా? అందుకనే దేవుని కొరకు ఎదురు చూడాలి అని అంటే 2 పనులు చేయాలంట. 35వ వచనంలో, మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. దీపములు వెలుగుచుంది ఎవరికి? యేసుప్రభు పెండ్లి కుమారుడు వచ్చి తలుపు తీసేటప్పుడు దీపాలు వెలుగుతుంది ఎవరికి? బుద్ధి గల కన్యకలకు దీపాలు వెలుగుతూ ఉన్నాయి. దీపాలు ఆరిపోయింది ఎవరికి? బుద్ధి లేని కన్యకలకు. కాబట్టి ఇప్పుడు ఏ కన్యకలాగా మనల్ని ఉండమంటున్నాడు? మీ దీపములు వెలుగుచుండనీయుడు అంటే బుద్ధి గల కన్యకల్లాగా ఉండండి. దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నవారిలాగా. ప్రభు వచ్చి ఆ పరలోకపు ద్వారము తెరవగానే ఆ వెలుగుచున్న దీపములతో లోపల ప్రవేశించే వారిగా ఉండండి. బయట విడువబడిన వారిలాగా ఉండొద్దు. కాబట్టి మీరు అలాగూ దేవుని కొరకు కనిపెట్టండి అని చెబుతూ ఉన్నాడు. ఇంకా ఈ కనిపెట్టడంలో మరొక పాయింట్ ఇక్కడ పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తాడు. చూడండి, ఇక్కడ కనిపెట్టడం దేనికోసం కనిపెట్టమంటాడంటే, మొదటి కొరింథీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదవండి. గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. చూసారండి, మనం దేని కొరకు కనిపెట్టాలి, ఎదురు చూడాలంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు, అనగా దేవుని దర్శనము కొరకు నీవు ఎదురు చూస్తూ ఉండాలి. దేవుని ప్రత్యక్షత. ప్రభునందు పిల్లరా, అబ్రహాముకు దేవుడు ఎలాంటి ప్రత్యక్షత ఇచ్చాడు, సమూయేలుకు దేవుడు అలాంటి ప్రత్యక్షత ఇచ్చాడు, దమస్క మార్గంలో వెళుతున్నప్పుడు సౌలుకు దేవుడు అలాంటి ప్రత్యక్షత ఇచ్చాడు, పద్మసు ద్వీపములో ఉన్నప్పుడు యోహోనుకు దేవుడు అలాంటి ప్రత్యక్షత ఇచ్చాడు. ప్రత్యక్షత అనగా దేవుని దర్శనము, గాడ్స్ విజన్. ఆ దేవుని దర్శనమును నీవు పొందాలి. సంఘములో ఉన్నప్పుడు దేవుని దర్శనము, నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు నీకు ముందుగానే దర్శనాలు ఇస్తాడు. ప్రభు నీతో ముందుగానే మాట్లాడుతూ ఉంటాడు. నువ్వేం చేయాల్సింది ప్రభు నీకు చెబుతూ ఉంటాడు. ఈ అనుభవంలోనికి మనం రావాలి. దేవుని అనుభవం అంటాం ఇది. అందుకనే ఇక్కడ కొరింథీ సంఘానికి పౌలు గారు ఏం రాశాడు? ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. కావున ప్రభునందు పిల్లరా, ఇలాగూ దేవుని కొరకు మనం ఎదురు చూడాలి అని దేవుని వాక్యం నేర్పిస్తూ ఉంది. అందుకనే మొదటిగా చదువుకున్న వాక్యం చూద్దాం. మొదటి వాక్యం 27వ కీర్తన తీయండి. 27వ కీర్తన 14వ వచనం చదవండి.
యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్రముగా ఉంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము. కావున దేవుని సన్నిధిలో కనిపెట్టడం అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనది పిల్లరా. భక్తులైన వారిని మనం చూస్తే, ఎవరైతే దేవుని సన్నిధిలో తెల్లవారుజామున లేచి కనిపెట్టి ప్రార్థన చేశారో వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులుగా మారారు. గొప్ప కార్యాలు జరుగుతాయి. అందుకే వేకువన లేచి ప్రార్థన చేయటం చాలా అవసరం. ఎందుకని ఇక్కడ ఆ మాట అన్నాడు అనంటే, మొదటి వచనంలో యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు, యెహోవా నా ప్రాణదుర్గము. మీరే నా వెలుగు, మీరే నా రక్షణ, మీరే నా ప్రాణదుర్గమయ్యా. కాబట్టి మీకోసం కనిపెడుతున్నాను. మరి అలా కనిపెడతావా? కనిపెట్టినప్పుడు నీకు విడుదల వస్తుందని విన్నాము. కనిపెట్టినప్పుడు ప్రభు నిన్ను రక్షిస్తాడు అని విన్నాము. కనిపెట్టినప్పుడు ప్రభు నిన్ను అవమానం నందనివాడు అని విన్నాము. అలాగే కనిపెట్టినప్పుడే దేవుడు తన కార్యాలు మన జీవితంలో చేస్తాడని విన్నాము. అలాగే కనిపెట్టడం కూడా ఎలా కనిపెట్టాలంటే, పెండ్లి కుమారుడు వచ్చి ఆ పరలోకపు తలుపు తీసినప్పుడు ఆయనకు లోపలికి వెళ్ళటానికి ఎదురు చూచుచున్న మనుషుల్లాగా కనిపెట్టమని విన్నాము. అలాగే ఆయన ప్రత్యక్షత కొరకు కనిపెట్టాలని విన్నాము. మరి అలాగూ నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టడం నేర్చుకుంటావా? అలాగూ నువ్వు ప్రార్థన చేయటం నేర్చుకుంటావా? అది నువ్వు కనిపెట్టే కొలదే నీ కుటుంబానికి క్షేమము, నీ పిల్లలకు ఆశీర్వాదం, మన సంఘానికి క్షేమము. అలాగూ మీ సన్నిధిలో కనిపెట్టేవారిగా చేయండి అని మనం దేవుని అడుగుదాం. యెహోవా కొరకు కనిపెట్టువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ప్రభు, అలాగూ మీ సన్నిధిలో కనిపెట్టువారముగా మేము మీ దగ్గర నుండి జయములు చూచేవారిగా చేయమని అడుగుదామా? ప్రార్థన చేసుకుందాం. అందరము తలలు వంచి ప్రభు సన్నిధిలో మన హృదయాలను మనం పరీక్షించుకుందాం. పిల్లరా, ఒక్క నిమిషం అందరము, అవును ప్రభా, మీ సన్నిధిలో కనిపెట్టేవారిగా మేము ఉండాలని మీరు హెచ్చరించారు. దేవా, మీ సన్నిధిలో తగినంత సమయము నాయన ప్రతి దినము మీ దగ్గర మేము కనిపెట్టి మొరపెట్టాలి కదా. అట్టి వారిగా మమ్మలను చేయండి అని నువ్వు ప్రభువుని అడుగుతావా? నువ్వు కనిపెట్టినప్పుడు ప్రభు నీకు విడుదలిస్తాడు. నీ ఆపత్కాలాలు, నీ ఆపదలన్నిటి నుండి రక్షిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. ఏ విషయంలో కూడా నీకు అవమానం ఉండదు, ఏ విషయంలో నీకు సిగ్గు ఉండదు. ప్రభు నీకు జయమిస్తాడు, విమోచన ఇస్తాడు. ఆయన మన పక్షముగా తన క్రియలు చేస్తాడు. నీకు ఏమేమి జరగాలో ఆ ప్రతి పనిలో ప్రభా మా క్రియలన్నిటిలో సహాయము చేయవాడవు అని నువ్వు దేవుణ్ణి అడుగుతావా? ఒక నిమిషం అందరం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. ప్రభు సన్నిధి మనతో ఉండి మనల్ని బలపరచులాగున. దేవా, మీ సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయుటకు మాకు సహాయం చేయండి నాయన అని నువ్వు చేతులెత్తి దేవునికి చెప్పాలి. ప్రతి ఒక్కరం చెబుదాం. సహోదరుడా, సహోదరి, నీ చేతులెత్తి ప్రభా మీ సన్నిధిలో కనిపెడతామయ్యా నాయన, అలవాటు చేసుకుంటాము. ఒకవేళ కొంచెం సమయమే కనిపెట్టే అలవాటు ఉంటే ఇంకెక్కువ సమయం కనిపెడతామయ్యా. ఈ కనిపెట్టుట ద్వారా ఎన్ని ఆశీర్వాదాలు మాకు ఉన్నాయో మీరు ఈ దినం చెప్పారు నాయన. వాటన్నిటిని మేము దావీదులాగా మీ వద్ద కనిపెట్టాలయ్యా, యోసేపులాగా మీ వద్ద కనిపెట్టాలి. బానిస పిల్లవాడు రాజ్యమును పరిపాలించే పరిపాలకుడుగా మారిపోయాడు. కనిపెట్టుటలో ఎంత గొప్ప ఆశీర్వాదం ఉన్నది ప్రభువా, మీకు వందనాలు అని ప్రభుతో చెబుదామా? పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. మీ సన్నిధిలో కనిపెట్టుట ద్వారా ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో మేము వాక్యములో విన్నాము. కావున మా హృదయాల్ని మీకు సమర్పించుకొనుటకు సహాయం వచ్చి మమ్మల్ని మేము మీ సన్నిధిలో తగ్గించుకోవడానికి కృప చూపండి ప్రభువా. మీ దగ్గర కనిపెట్టి మీరిచ్చేటటువంటి ఆశీర్వాదము మేము పొందుకోవాలి. మొదట రక్షింపబడాలి. అలాగే పరలోకపు ద్వారము మీరు తెరచినప్పుడు మీ లోపలికి రావడానికి సిద్ధపడిన వారి వలె ఎదురు చూచు ఉన్న వారిలాగా మేము ఉండాలి ప్రభువా. అలాగూ మీ సన్నిధిలో కనిపెట్టుటకు సహాయం వచ్చేయండి.
దేవా, మీ వైపు చూస్తూ ఉన్నాం. మీ సన్నిధిని మాతో ఉంచి ఈ ప్రియులను, వారి కుటుంబాలను మీరు దర్శించి, ఈ సేవను మీరు బలపరిచి, మేమందరము మీ కొరకు ఎదురు చూస్తూ మీ శక్తిని, మీ ప్రత్యక్షతను పొందుకొని వారిగా చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, ఆయన సహవాసం ఇప్పుడు నెల్లప్పుడు మనందరితో ఉండి ఆయన కొరకు కనిపెట్టుచున్న ప్రతి ఒక్కరికి దేవుని ఆత్మ సకల ఆశీర్వాదములను గ్రహించి సహాయము చేయను గాక. ఆమేన్.